కార్యాలయంలో మున్సిపల్ చివరి సర్వసభ్య సమావేశాన్ని చైర్మన్ ఈశ్వర్ అధ్యక్షత నిర్వహించారు. సమావేశానికి ఎమ్మెల్యే బీజేఎల్పీ నేత ఏలిటి మహేశ్వర్ రెడ్డి హాజరయ్యారు. ఇక మహేశ్వర్ రెడ్డికి మాస్టర్ ప్లాన్ను రద్దు చేయాలని తల్వెద మంజులాపూర్ రైతులు ఈ సందర్భంగా వినతి పత్రాన్ని అందజేశారు. ఇక అనంతరము మాస్టర్ ప్లాన్ రద్దుపై సమావేశం చర్చించిన అనంతరం కౌన్సిల్ ఏకగ్రీవ తీర్మానం చేసి ప్రభుత్వానికి పంపారు. సమావేశం ప్రారంభం కాగానే బీజేపీ హ్యాట్రిక్ కౌన్సిలర్ రాజేంద్ర మాట్లాడుతూ నిర్మల్ పట్టణంలో 5 ఏళ్లలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని అన్నారు. అమృత్ 2 పథకంలో భాగంగానే కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన 60 కోట్లతోనే అభివృద్ధి పనులు జరిగాయని చెప్పడంతో మున్సిపల్ చైర్పర్సన్ ఈశ్వర్ అభ్యంతరం చెప్పారు. దీంతో కాసేపు మున్సిపల్ చైర్పర్సన్కు రాజేందర్కు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఏలేటి మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ నిర్మల్ మాస్టర్ ప్లాన్ను రద్దు చేసేందుకు రైతులు ఇచ్చిన వినతిని దృష్టిలో ఉంచుకొని కౌన్సిల్ సభ్యులు ఏకగ్రీవ తీర్మానం చేయడం అభినందనీయమని అన్నారు. రాబోయే రోజుల్లో నిర్మల్ పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చెందేలా కృషి చేయాలని అన్నారు. నిర్మల్ మున్సిపాలిటీలో జరిగినటువంటి చివరి సమావేశంలో మరి ఎజెండాలో భాగంగా నిర్మల్ మాస్టర్ ప్లాన్ అంశాన్ని కూడా జోడించడం జరిగింది. దాంట్లో ప్రజల నుంచి వచ్చినటువంటి 591 ఆబ్జెక్షన్స్ని దాంట్లో ముఖ్యంగా ఉన్నటువంటి 7 అంశాలు మరి ఎక్కడైతే మంజులాపూర్ ఇండస్ట్రియల్ జోన్ నుంచి పాతగా ఉన్నటువంటి అగ్రికల్చర్ జోన్కి కన్వర్ట్ చేయడం అంశమైతేనేమి, లేకుంటే మరి నిర్మల్ పట్టణంలోని బంగల్పేట్ 100 ఫీట్ రోడ్ విషయంలోనేమి, విశ్వనాథ్పేట నుంచి తల్వేద వేల 200 రోడ్ ఫీట్ ఇవన్నీ కూడా ఆబ్జెక్షన్స్ ఉన్నాయో అవి తగ్గించి మరి ప్రజలకు అనుగుణంగా ప్రజలు కోరుకునే విధంగా ఈ మాస్టర్ ప్లాన్ అంశాన్ని రివైజ్ చేసి దీన్ని సవరణ చేస్తారా, రద్దు చేస్తారా, కొత్తగా ప్రభుత్వం నిర్ణయం చేయాలని చెప్పి మున్సిపాలిటీలో రెజల్యూషన్ తీసి మరి ఈ రెజల్యూషన్ని ప్రభుత్వానికి పంపడం జరిగింది. ప్రభుత్వము ఖచ్చితంగా ప్రజల పక్షాన్ని నిలబడి మరి ఖచ్చితంగా దీన్ని రద్దు చేసి ప్రజల పక్షాన్ని